మేము మీకు తెలుసు కదా, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నుంచి వచ్చాము. నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని. నేను ఏఎన్ఎం గారిని. మీకు ఆరోగ్య పరీక్షలు చేయడానికి హెల్త్ టీం మొత్తం మీ ఇంటి వద్దకు వచ్చామన్నమాట. ఇప్పుడు కొత్తగా మనకి NCD/CD కానీ షుగర్ కానీ ఉందా లేదా చూడడం, దాంతోపాటు ఇప్పుడు అదనంగా NCD/CD 4.0 సర్వే చేస్తున్నాం అన్నమాట. అందులో మీకు నోటికి సంబంధించిన క్యాన్సర్కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడుగుతాం. దాంతోపాటు దానికి సంబంధించిన చిన్న చిన్న టెస్టులు, అంటే మేము చూసి మేము అబ్జర్వ్ చేయగలిగినవి ఏముంటాయి అవి చేస్తాం. దాంతోపాటు కూడా ఛాతీకి సంబంధించిన క్యాన్సర్కి సంబంధించిన పరీక్షలు, అంటే అవేవి పెద్ద పెద్ద టెస్టులు రక్తం తీయడం అలాంటివి కాదు, మామూలుగా చూసి పరీక్ష చేస్తాం. టెస్టులు అయితే మాత్రం వద్దు, ఎందుకంటే లేనివి ఉన్నవన్నీ కల్పించేసి చెప్పేస్తారు మీరు. మాకు అసలు షుగర్ ఉండదు, బీపీ ఉండదు, ఏముండదు. అమ్మ ఎలాగ వస్తారు, రక్తం తీసేస్తారు, అమ్మ అది ఉంది ఇది ఉంది మాట మందు వేసుకొని చెప్తారే తప్ప అసలు కరెక్ట్గా మీరు చేస్తారేంటి, చెయ్యరు కదా. అది కూడా లేనిది కూడా మీరు రుత్తునే చెప్పేస్తుంటారు, మీ మట్టు మీరు వెళ్ళిపోతారు. మాకు భయం వేస్తుంది అది టెస్టులు చూసి. మీకున్న భయాల్ని ఫస్ట్ పోగొడదాం. ముందు మేము పరీక్షలు చేయము, మీకు పరీక్షలు చేయడము రక్తం తీయడము అవన్నీ చేయము. ముందు మీకు ఏమేమి డౌట్లు ఉన్నాయో అవి మమ్మల్ని అడిగారు అనుకోండి, అవి అసలు ఎందుకు చేయాల్సి వస్తుంది అన్న దాని మీద మీకు ఒక అవగాహన కల్పిస్తాం. ఇప్పుడు మీకు చెప్పాను నోటికి సంబంధించిన టెస్టులు చేస్తామండి అని, అంటే దానికి నేనేమి మీకు రక్తం తీయను. ఇప్పుడు జస్ట్ మీరు నోట్ తెరిచి ఇప్పుడు నాకు చూపించారనుకోండి, ఒక చిన్న పుల్లలాగా ఉంటుంది, మామూలుగా ఐస్ క్రీమ్ తింటాం కదా అలాంటి పుల్లే జస్ట్ ఇలా పెట్టి నోట్లో ఏమైనా మచ్చలు ఉన్నాయా, పుండు ఉన్నదా, రంగు ఏమైనా మారిందా చూస్తాను. కూర్చోమ్మా. సరే నీకు చెయ్యలే, పోనీ పక్క వాళ్ళకి చేసినప్పుడు నువ్వు చూసి నీకు భయం పోతే అప్పుడు నువ్వు చేయించుకుంది కానీ, సరేనా? నేనేమి అంటే మీకు ఇబ్బందికరంగా చేయను. ఈ రోజు కాకపోతే మరుసటి రోజైనా మీకు కానీ మీ పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ వీధిలో వాళ్ళకి కానీ అలా సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు కదా మన ఊర్లోని. అలాంటి ఇబ్బంది మీరు కలగకుండా ఉండాలని మీ ఇంటి వద్దకు వచ్చి మీకున్న డౌట్లన్నీ క్లియర్ చేసి పరీక్షలన్నీ చేయడానికి మీ ఇంటి వద్దకే వచ్చామన్నమాట. దీంతోపాటు గర్భాశయానికి సంబంధించినవి కూడా మేము చూస్తాం. అది కూడా రక్తం పోదు, మీకేమీ నొప్పి రాదు. నొప్పి అది రాకుండానే మీకు ఎవరు చూడకుండానే ఇంట్లోనే ఉంచి ఒక ప్రైవసీ ప్రొవైడ్ చేసి ఎవరు చూడకుండా మీకు పరీక్ష చేస్తామన్నమాట. వీటికి మీరు ఒప్పుకుంటారండి? ఎందుకు ఒప్పుకుంటారు? చేస్తాము, మీకు ప్రతి పరీక్షని వివరిస్తాము. ఎవరికి ఏమీ ఉండవండి, మీరు చెప్పినవన్నీ మేము చేసుకుంటాం. కాదు మీరు చెప్పినవన్నీ మాకు భయపెట్టకుండా రక్తం గట్ట తీయకుండా మీరు అడిగిన ఇప్పుడు ఇవన్నీ మీకు ఉన్నాయని మేము చెయ్యట్లేదండి. జస్ట్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ పరీక్షలు చేయించుకోవాలి. 30 దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బీపీ చూపించుకోవాలి, షుగర్ చూపించుకోవాలి. ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితులు బట్టి మనం తినే ఆహారాల్లో బోల్డ్ కలుషితం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ నోటికి సంబంధించిన పరీక్షలు, ఛాతీకి సంబంధించిన పరీక్షలు, గర్భాశయానికి సంబంధించిన ఈ స్క్రీనింగ్ టెస్టులు మినిమం చేయించుకున్నాం అనుకోండి. ఏమన్నా ఉంటే మొదట్లోనే దాన్ని కనిపెడితే వాటిని పెద్ద జబ్బుగా మారకుండానే క్యూర్ చేయొచ్చు అన్నమాట. చిన్న ట్రీట్మెంట్తోనే మీరు నార్మల్ అయిపోవచ్చు. ఉంటే ఇవన్నీ ఉన్నాయని కాదు, సరేనా? బాగున్నామండి, మీరు బాగున్నారా? ఇప్పుడు మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము, అందులో మీకు ఏమైనా అనుమానంగా అనిపిస్తే ఇప్పుడు చెప్పండి. MLHP గారు మీకు నోరు పరీక్ష, ఛాతి పరీక్ష మరియు సర్వైకల్ క్యాన్సర్ అంటారనమాట, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, దాని గురించి కూడా చెక్ చేస్తారు. సరేనా? నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి నిర్మోహమాటంగా దానికి ఉందో లేదో చెప్పండి చాలు. సరేనా? మీరు పొగ తాగుతున్నారా? అంటే చుట్టలవి ఏమైనా చుట్ల గట్ట కాదు,
మీరు మద్యం తీసుకుంటారా? నేను వంట మా ఆయన తాగుతాను. మీ ఆయన తాగుతున్నారా? సరే, మీ ఆయన వచ్చినప్పుడు కూడా మేము సర్వేకి వస్తాం కదా, అప్పుడు అడుగుతాం. మీరు వారంలో కనీసం 150 నిమిషాలు శారీరక శ్రమ చేయుచున్నారా? పని చేస్తాను, రోజు చేస్తాను. పని వేరు, 150 నిమిషాలు మీరు కష్టపడడం వేరు. అంటే మీరు కష్టపడేటప్పుడు కొన్ని క్యాలరీస్ అనేవి బర్న్ అవ్వాలి. ఆ పనితీరు వేరు, మీరు ఇంట్లో చేసే పనితీరు వేరు అనమాట. ఓకేనా? చేస్తున్నారా? చేస్తాను. మీ కుటుంబంలో ఎవరికైనా లేదా మీ తోబుట్టువులకి ఈ క్రింద కలపబడిన వ్యాధులు ఉన్నాయా? నేను కొన్ని రకాల వ్యాధుల పేరు చెప్తాను, అవి ఉన్నాయా లేదో మీ ఫ్యామిలీలో చెప్పాలి. అధిక రక్తపోటు అంటే బీపీ, మా మాయకు ఉంది. మీ మామయ్య గారి బీపీ ఉంది. మధుమేహం, షుగర్, పక్షవాతం, స్ట్రోక్ ఏమైనా వచ్చిందా మీ కుటుంబంలో ఎవరికైనా? మా మాయకి గుండె సంబంధిత వ్యాధులు, లేదు. థైరాయిడ్ సంబంధిత వ్యాధులు అక్కకు ఉంది. మీ అక్కగారికి ఉంది. ఓకే. మూత్రపిండాల వైఫల్యం, ఏం లేవు. ఇప్పుడు నేను నోటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి. అందులో ఏమైనా మీకు అనుమానితంగా ఉంటే మాకు చెప్పండి. మీ నోట్లో తెల్ల మచ్చలు కానీ లేదంటే ఎర్రటి మచ్చలు కానీ ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు మానని పుండ్లు అంటే ఒకసారి వచ్చి మానకుండా అలాగే ఉండిపోవటం అలాంటివి ఏమైనా ఉన్నాయా? గుంటలో ఎర్రమచ్చి ఉంది. సరే అండి, మా MLHP గారు వచ్చి మీకు ఓరల్ ఎగ్జామినేషన్ చేస్తారు, కొంచెం మాకు సహకరించండి. ఇప్పుడు నోటికి సంబంధించిన పరీక్ష చేస్తాను. దానికి మీరేం చేయని అవసరం లేదు. నోరు తెరవాలి, నాలుక బయటికి పెట్టాలి. నేను ఏంటంటే నాలుక మీద ఏమైనా మచ్చలు ఉన్నాయా, ఈ పక్కన ఏమైనా పుండ్లు ఉన్నాయా, లోపల ఏమైనా పుండు ఉందా, మచ్చలు కానీ ఉన్నాయా అవన్నీ చూస్తాను. పళ్ళు కూడా ఏమన్నా కూర్చుని పళ్ళు అయ్యి ఉన్నాయేమో అవన్నీ చూస్తాను. జస్ట్ నోరు తెరవండి, నేను ఒక చిన్న స్టిక్ పెడతాను అంతే, ఇంకేం ఉండదు. మీకు నొప్పి ఉండదు, ఏమి రక్తం కట్ట ఏమీ తీయడం ఉండదు. సరేనండి? అనండి. నాలుగు బయటకు పెట్టాలి. నాలుగు బయటకు పెట్టి అంతే. మీ నోట్లే ఇప్పుడు చూసాం కదా, మీకేం భయం అనిపించలేదు కదా. ఇదే విధంగా మీ ఛాతీకి కూడా పరీక్ష చేస్తాము. ఎలా చేసుకోవాలో ప్రతి నెల కూడా మీకు వివరంగా చెప్తాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళు సర్వైకల్ క్యాన్సర్ టెస్ట్ అని ఇప్పుడు ఏ విధంగా మీకైతే పరీక్ష చేసామో అలాగే గర్భాశయం ముఖద్వారాన్ని ఒకసారి చూసి అక్కడ ఏమైనా ఇబ్బంది ఉందా లేదా అనేది చిన్న పరీక్ష చేస్తామన్నమాట. దీనివల్ల మీకు ఏం భయం లేదు కదా. మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా మన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఈ విధమైన పరీక్షలు చేస్తున్నారు, అందరూ చేయించుకోవాలి అని చెప్పి మీరు ఎలాగ ధైర్యంగా చేయించుకుంటున్నారో వాళ్ళకి వివరించండి. మేము కూడా ప్రతి ఒక్క ఇంటికి వచ్చి ఈ సర్వే అనేది కండక్ట్ చేస్తామన్నమాట. థ్యాంక్ యూ అండి, చాలా కోఆపరేటివ్. థ్యాంక్ యూ.